చాలా సింపుల్గా చేసుకునే ఎగ్ గ్రేవీ కర్రీ అండి. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఎగ్ని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక కొంచెం పసుపు వేసి ఎగ్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక అదే కడాయిలో మరికొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఉల్లిపాయ వేసి బాగా ఫ్రై చేసుకుని మనం ముందుగా ఉల్లిపాయ టమాటో వెల్లుల్లి అల్లం జీలకర్ర మిరియాలు దాల్చిన చెక్క ధనియాలు వేసి పేస్ట్ చేసుకున్న మసాలాని కూడా ఉల్లిపాయలో వేసి ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక పసుపు ఉప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి. మన పులుపుకు తగ్గట్టు చింతపండు రసం వేసుకుని కలుపుకోవాలి. మొత్తం ఒకసారి కలిపాక గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకుని మంచిగా ఉడకనిచ్చాక చివరిగా కొత్తిమీర గరం మసాలా వేసుకుని కలుపుకుంటే మన ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అండి. ఇక్కడ వరకు వీడియో చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.